మార్కాపురం జిల్లా దోర్నాలలో గిరిజనుల కోసం రెండో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. సోమవారం దోర్నాల మండలం చింతలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మంజూరైన ఉచిత గ్యాస్ కనెక్షన్లను చింతల, చిన్నారుట్ల, తుమ్మలభైలు, మర్రిపాలెం, గిరిజనగూడాలకు చెందినటువంటి 57 మందికి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ స్టవ్ వెలిగించి పాలు పొంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకం అమలు జరుగుతోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం గిరిజనులు పట్టించుకోలేదని, ఎక్సైజ్ అధికారులలో కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులు కలిగించేవారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటివేమీ లేవని, గిరిజనుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలాగే త్వరలోనే మహిళలకు నెలకు 1500 రూపాయలు కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివమణికంఠ ఏజెన్సీస్ ప్రొపరైటర్ రావికింద సుబ్బరత్నం, నరసింహారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ కోసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టండి, ఆ బిడ్డలకు అన్నం పెట్టాలని ఒక ఆలోచన నాకు ఉందని చెప్తే ఆయన వెంటనే నారాయణ మంత్రి గారికి ఆ ఎండార్స్మెంట్ చేసి పంపించారు. త్వరలో కూడా దోర్నాల్లో అన్నా క్యాంటీన్ గిరిజనుల కోసం మీకోసమే పెట్టించి మీ రుణం నేను తీర్చుకుంటామని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అప్పుడు నేను వచ్చినప్పుడు మన అమ్మాయి ఒక అమ్మాయిని కూడా కొట్టి గందరగోళం చేసినట్టు పరిస్థితులు నేను చూసా, కళ్ళారు చూశాను. నేను ఆ రోజు మీకు చెప్పాను, మీ దగ్గరికి వచ్చి ఒక్క ఎక్సైజ్ పోలీసు వాడు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే నేను వస్తానని చెప్పానా లేదా? ఆ రోజు ఈరోజు ఎవరన్నా కేసులు పెడతా ఉన్నారా? ఎక్కడ కూడా అలాంటి కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చుకునే దానికి నేను ముందుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఏముండే మీరు ఈరోజే పేపర్లో చూశారు. మీరు త్వరలో మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నెలకు 1500 రూపాయలు కూడా త్వరలో మీకు రాబోతా ఉంది. తర్వాత రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పాం. 2 విడతలుగా